హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ 2024 క్వాలిఫైడ్ విద్యార్థులకు ఎంబీబీఎస్ అడ్మిషన్ కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఈరోజు కొన్ని ముఖ్యమైన విశేషాలు మీ అందరికీ తెలియజేయాలనే నేను మీ ముందుకు రావడం జరిగింది. నిన్న రాత్రి కూడా 2 నోటిఫికేషన్స్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్యూ చేసింది. ఆ వివరాలు కూడా మీ అందరికీ తెలియజేశాను. ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా విద్యార్థులందరికీ కూడా తెలియజేయాల్సింది ఏమిటంటే, మొదటి రౌండ్లో సీట్ అలాట్మెంట్ అయిన అభ్యర్థులు ఏ కళాశాలలో మీరు జాయిన్ అయ్యారో, ఏ కళాశాలలో అయితే మీరు రిపోర్ట్ చేశారో అదే కళాశాలలో గాన మీరు ఉండాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ పని ఖచ్చితంగా చేయాలి. అదేంటంటే, మీరు జాయిన్ అయిన కళాశాలలో ఉండాలి అని మీరు కోరుకున్నట్లయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఈ సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మీ లాగిన్ వెబ్సైట్లో మీకు ఓటీపీ ద్వారా జనరేట్ అవుతుంది. మీరు ఏ కళాశాలలో జాయిన్ అయ్యారో ఆ కళాశాల మీరు లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత సర్వీసెస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ డిస్ప్లే అవుతుంది. అక్కడ సబ్మిట్ గాని కొట్టారంటే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. వెరిఫై సబ్మిట్ గాని కొడితే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఇచ్చారో, ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు ఆన్లైన్లో ఫీడ్ చేశారో ఆ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీరు చదువుతున్న ఆ కళాశాలలో సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మీ అంతటి మీరే ఆ కళాశాలలోనే ఉంటాము అని మీరు కన్ఫర్మ్ చేసినట్లు అవుతుంది. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈ ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు అదే కళాశాలలో కంటిన్యూ అవుతున్నట్లు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి మీ సమ్మతి ప్రకారం ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి మీరు జాయిన్ అయిన కళాశాలలోనే మీరు కంటిన్యూ అవ్వాలి అని అనుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము మీ లాగిన్ వెబ్సైట్లో ఖచ్చితంగా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఆన్లైన్లో మీ లాగిన్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఓటీపీ జనరేట్ చేసుకొని అక్కడ మీరు జాయిన్ అయిన కళాశాల డిస్ప్లే అవుతుంది. ఆ చెక్ బాక్స్లో టిక్ పెట్టి మీరు అదే కళాశాలలో మీరు కంటిన్యూ అవుతున్నట్లు ఆ సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది సబ్మిట్ చేసిన తర్వాత మీరు రెండో ఫేజ్కి కౌన్సిలింగ్కి వెళ్ళేదానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు. రెండో ఫేజ్కి అప్గ్రేడేషన్కి వెళ్ళేదానికి మళ్ళీ ఛాన్స్ ఉండదు. 24వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఈ ఆప్షన్ పెట్టుకునే అవకాశం ఉంది. కంపల్సరీగా మీరు అదే కళాశాలలో ఉండాలి అనుకుంటే మాత్రం ఈ ఆప్షన్ను సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఆన్లైన్ లాగిన్ వెబ్సైట్లో ఇవ్వాల్సిందే. అదేవిధంగా మొదటి ఫేజ్లో సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులు మీకు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉంది. ఫ్రీ ఎగ్జిట్ అయ్యేందుకు డైరెక్ట్గా మీ కళాశాల ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళేసి ఫ్రీ ఎగ్జిట్లు అవుతున్నట్లు మీరు ఒక లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అవుతున్నట్లు మీరు ప్రిన్సిపాల్కి తెలియజేస్తే మీరు ఒక ఫార్మాట్ ప్రిన్సిపాల్ గారు ఇస్తారు. లేకపోతే డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఫ్రీ ఫార్మాట్ని డౌన్లోడ్ చేసుకుని ఆ ఫారం మీరు ఫిలప్ చేసి ప్రిన్సిపాల్ గారు కానీ ఇస్తే మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ మరియు మీ ఫీజు మీకు రిటర్న్ చేయటం జరుగుతుంది. రిటర్న్ చేసిన తర్వాత మీరు రెండో రౌండ్కి మూడో రౌండ్కి మళ్ళీ కంటిన్యూ అయ్యేదానికి వీలుండదు. అదేవిధంగా మీరు మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి ఏదైనా కళాశాలలో జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం మీకు ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మొదటి రౌండ్లో ఎవరైనా ఫ్రీ ఎగ్జిట్ కావాలనుకుంటే ఆ విద్యార్థులు కూడా 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. 24వ తేదీ సెప్టెంబర్ 2024 సాయంత్రం 4 గంటలకి ఈ ఆప్షన్ ఫ్రీ చేస్తారు. మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ అయ్యే అవకాశం ఉండదు. మళ్ళీ పొరపాటును కనుక మీరు ఫ్రీ ఎగ్జిట్ అయితే డిస్కంటిన్యూ ఫీజు అనేది ఖచ్చితంగా కట్టాల్సి ఉంటుందని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులందరూ కూడా మొదటి రౌండ్లో జాయిన్ అయిన విద్యార్థులందరూ కూడా అదే కళాశాలలో మీరు రిపోర్ట్ చేసిన కళాశాలలో ఉండాలనుకుంటే రీటైన్ ఆప్షన్ యూజ్ చేసుకోండి. 24వ తేదీ రాత్రి 12 గంటల వరకు మీ లాగిన్ వెబ్సైట్లో రీటైన్ ఆప్షన్ ఉంది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు కూడా 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు జాయిన్ అయిన కళాశాలలో డైరెక్ట్గా ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్ళేసి మీరు మీ యొక్క అంగీకారాన్ని తెలపవలసి ఉంటుంది.
ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రాసెస్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా అదే కళాశాలలో కంటిన్యూ కావాలన్నా లేకపోతే ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలన్నా ఈ ఆప్షన్స్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. జై హింద్.